హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ రిషీస్ మామ్. ఇట్స్ మీ విమజ. ఈరోజు ఒక మంచి శారీ కుచ్చుల వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బీడ్స్ వచ్చేసి ఇలా ఒక డిఫరెంట్గా ఉన్నాయండి. ఇవి రీసెంట్గా తీసుకొచ్చాను ఈ శారీ కోసమని. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోతో విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఈ విధంగా నేను 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత ఈ బీడ్తో చేస్తున్నాను కదా ఈరోజు వర్క్ వచ్చేసి. సో ఫస్ట్ దీన్ని ఒక నీడిల్కి ఎక్కించుకోవాలి. అలాగే ఒక స్మాల్ పర్ల్ తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా గుచ్చుకొని, అయితే ఈ నీడిల్కి 6 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ అయితే కాటన్ థ్రెడ్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది కుచ్చు, అందుకోసమని 6 వరుసలు అయితే పెట్టుకున్నాను. అంటే 3+3 అనమాట. ఒక సైడ్ 3 లైన్స్, ఒక సైడ్ 3 లైన్స్. సో ఈ విధంగా పెట్టుకొని దానికి ఈ విధంగా బీడ్స్ అయితే ఎక్కించేసుకొని మనం శారీకి గుచ్చుకోవాలి. అండ్ నేను రెగ్యులర్గా చూపించే ప్రాసెస్ కాకుండా ఈసారి కాస్త న్యూ ప్రాసెస్లో చూపిస్తున్నానండి మీకు. అయితే దారానికి చివరన ముడి వేయకుండా చివరి దాకా లాక్కొని కొంచెం కొన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ సూదిని మనం చీరలోంచి తీసాం కదా దారాన్ని, ఆ తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోవాలి. ఈ విధంగా చూపించాను కదా, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ముడి వేసుకోవాలండి. అవి కిందికి జారకుండా టైట్గా వేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా టైట్గా ఒక 3 ముడులు అయితే వేసుకోవాలండి. ఈ నాట్ అనేది టైట్గా వేస్తే కుచ్చు అనేది జారిపోకుండా, అలాగే దేన్నైనా తాకినప్పుడు తట్టకుండా ఉంటుంది. అండ్ ఈ విధంగా ముడి వేసి కుచ్చులు వేయడం వల్ల మనం కుచ్చు ఊడిపోమన్నా ఊడిపోదండి. సో ఇక్కడ మనం టైట్గా లాక్కోవాలి. ముడి వేసినాక ఫస్ట్ ముడి వేసుకున్నాక చాలా టైట్గా లాక్కొని గట్టిగా వేయాలి. ఆ తర్వాత 2 ముళ్ళు వేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ కాటన్ థ్రెడ్ని ఒక 2 ఇంచుల వరకు ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. అలాగే మనం ఈ విధంగా ముందుగానే స్ట్రాండ్స్ లాగా పెట్టుకున్న సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా కాటన్ థ్రెడ్ని ఒక 2 ఇంచుల వరకు ఉంచుకొని దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దానికి ఒక ముడి లూజ్గా వేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా వేసి మనం మన ఫింగర్స్తోని పట్టుకొని ఉంచుకోవాలి. అలాగే నేను ఇందాక చూపించాను కదా సిల్క్ థ్రెడ్ స్ట్రాండ్స్, సో అవైతే ఊడిపోకుండా ఈ విధంగా ముందు వైపు మనం కొంచెం గ్లూ అప్లై చేస్తే ఈ విధంగా స్టిఫ్గా అయిపోతాయి. దారాలు అనేటివి సపరేట్ అవ్వవన్నమాట. అండ్ కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే దాన్ని గ్లూ కూడా పెట్టుకోకుండా చేసేస్తారు. బట్ ఈ విధంగా పెట్టుకుంటే సేఫ్టీ సైడ్ అనమాట. సో కరెక్ట్ మనం లెంత్ చూసుకొని ఈ ముడిని మనం గట్టిగా లాగాలండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా గట్టిగా లాగితే అది లూజ్ అవ్వకుండా ఉంటుందండి. ఫస్ట్ ముడి మాత్రం చాలా టైట్గా లాగాలి. ఆ తర్వాత ఇంకా మనకు అవసరం ఉన్నన్ని నాట్స్ అయితే వేసుకోవచ్చండి. అండ్ సైజు కూడా మనకు నచ్చినంత సైజు పెట్టుకోవచ్చు. అన్నీ సేమ్గా ఉండాలంటే ఒక స్టిక్ తీసుకొని, అంటే చిన్నది సన్నంది స్టిక్ ఉంటుంది కదా, స్టిక్తోని మెజర్మెంట్ తీసుకొని ఆ స్టిక్తో అన్నింటికి కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా టైట్గా ముడి వేసుకోవాలి. అలాగే ఈ బీడ్స్ కొంచెం న్యూగా అనిపించాయి కదా అని తీసుకొచ్చానండి నేను. సో ఇప్పుడు మనం ముడి వేసుకున్న తర్వాత ఈ కాటన్ థ్రెడ్ని బయటికి కనిపించకుండా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కూడా ఉంచుకోవచ్చు, కాకపోతే అది కొంచెం రెడ్ కలర్ ఉంది కదా, మళ్ళీ ఈ థ్రెడ్స్ మధ్యలో కనిపిస్తుందని నేనైతే కట్ చేసేసాను. ఆ తర్వాత మనము ఈ గ్రీన్ థ్రెడ్స్ని కూడా కట్ చేయాలి, సిల్క్ థ్రెడ్స్ని. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈ విధంగా సాఫ్ట్గా అనుకోవాలి. ఇప్పుడు ఒక జరీ థ్రెడ్ని ఈ విధంగా నీడిల్కి ఎక్కించుకొని దాని చుట్టూ ఈ టజల్ ఉంటుంది కదా, దీని చుట్టూ తిప్పుకొని ఈ గోల్డెన్ జరీ థ్రెడ్కి 2 వరుసలు ఉంటుంది కదండి, సో అందులోంచి ఒక లైన్ని సపరేట్ చేసుకొని ఆ ముడి మధ్యలోంచి అయితే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల నాట్ పడిపోతుందండి, అక్కడ హోల్డ్ అయిపోతుంది. సో ఈ విధంగా ముడి వేసుకొని ఆ ముడిని వెనక్కి అనుకోవాలండి, ముందు వైపు కనబడకుండా. ముందు వైపు కనిపిస్తే అంత నీట్గా ఉండదు కదా, సో అందుకోసమని దాన్ని వెనక వైపు అనుకోవాలి. ఇప్పుడు మనం జరీ థ్రెడ్ని మొత్తం చుట్టుకోవాలండి.
ఇక్కడ మనము జరీ థ్రెడ్కి బదులుగా మనం యూజ్ చేసిన సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చండి. సిల్క్ థ్రెడ్ మనం గ్రీన్ కలర్ యూజ్ చేసాం కదా, సో సేమ్ కలర్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇంత లుక్ ఉండదు గోల్డ్ కలర్ జరీ యూజ్ చేయడం వల్ల, చాలా బాగా కనిపిస్తుందండి. గ్రీన్ యూజ్ చేస్తే అంత లుక్ అనిపించదు. అలాగే ఈ విధంగా కొంచెం కొన్ని రౌండ్స్ అయితే తిప్పుకోవాలి, మనకి కొంచెం నీట్గా అందంగా కనిపించే వరకు అయితే తిప్పుకోవాలి, దానివల్ల బాగా కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా ఎక్స్ట్రా ముడి కనబడుతుంది కదా, దాన్ని అయితే నేను కట్ చేసేసాను. ఫైనల్గా మనకి ఎన్ని చుట్లు చుట్టాలనుకున్నామో జరీ థ్రెడ్ చుట్టుకున్న తర్వాత దాన్ని నాట్ పడేలాగా నాట్ వేసేసుకోవాలండి. సో ఇంకా అది అయితే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి టజల్ వీడియోస్ అయితే ఉన్నాయండి. శారీ కుచ్చులు లేదా శారీ టజల్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే నేను పెట్టిన అన్ని వీడియోస్ అయితే మీకు కనిపిస్తాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరింత మందికి అయితే సజెషన్లోకి వెళ్తుందండి. సో దట్ నాకైతే యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా ఫైనల్గా అయితే ఆ థ్రెడ్ని కిందికి దింపుకోవాలండి. ఈ విధంగా నాట్స్ వేశాక ఆ సూదిని కిందికి దింపుకోవాలండి. ఆ తర్వాత జరీ థ్రెడ్స్ని మనం సెట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. అండ్ మన బ్యూటిఫుల్ టజల్ అయితే రెడీ అయిపోయింది. అలాగే దీన్ని మనం కరెక్ట్ షేప్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని సైజు చెక్ చేసుకొని అండ్ కింద అనీవెన్గా ఉన్నాయి కదా, సో అనీవెన్గా ఉన్న వాటన్నింటినీ స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా బ్యూటిఫుల్ టజల్స్ అయితే రెడీ అయిపోయాయండి. అండ్ శారీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా, సో మధ్య మధ్యలో నేను ఈ విధంగా గోల్డెన్ కలర్ కూడా ఇచ్చాను. అలాగే రెడ్ గ్రీన్ 3 కలర్స్ అయితే యూజ్ చేశానండి, బాగా కనిపిస్తుంది కదా అని మల్టీ కలర్ లాగా ఇవైతే ఇచ్చాను. అండ్ మనం శారీ టజల్స్ వేసుకున్నప్పుడు ఈ విధంగా మల్టీ కలర్స్ కానీ డ్యూయల్ కలర్స్ కానీ యూజ్ చేస్తే చాలా బాగుంటాయండి. అంటే మనం శారీ వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తాయి అవి హ్యాంగ్ అవుతూ. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.